So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you are doing absolutely great. So చలో నార్మల్గా మనం 5,000 రూపీస్ ఉంటే గోవాకి వెళ్ళిపోవచ్చు అంట, అండ్ 6,000 రూపీస్ ఉంటే మనాలికి వెళ్ళిపోవచ్చు అంట, 7,000 రూపీస్ అంటే ఏకంగా లడాఖ్కి వెళ్ళిపోవచ్చు అంట. సో ఇదంతా నేను చెప్పట్లేదు, యాక్చువల్గా మన ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చెప్తున్నారు. సో చాలామంది ఇలాంటి రీల్స్ చేసి లైక్ చూసే ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకొని బుగ్గ చేసేయాలన్నమాట. సో ఈరోజు టాపిక్ దాని గురించే మాట్లాడుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మీరు క్లిప్స్ అయితే చూడండి ఒకసారి. Can we skip to the good part? Did someone say budget friendly trip to Manali? तो आपने बिल्कुल सही। आप भी लद्दाख जाना चाहते हो लेकिन पैसों की दिक्कत है। अगर मैं आपको बताऊं कि आप सिर्फ 5,000 में जा सकते हो लद्दाख, तो चलो बता। సో చూసింది కదా, 5,000 రూపీస్కి గోవాకి వెళ్ళడము, 6,000 రూపీస్కి మనాలికి, అండ్ 7,000 రూపీస్కి లడాఖ్కి, ఇలాంటి రీల్స్ అసలుకి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో పాపులర్ అయిపోతున్నాయి అనమాట. నాకు అర్థమైతే అసలుకి ట్రావెలింగ్ అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ అనమాట. నార్మల్గా ఎవరైనా కానీ ట్రావెలింగ్ చేసేది దేనికి, ఒక కైండ్ ఆఫ్ పీస్ దొరకడానికి, లేకపోతే అక్కడ వెళ్ళి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయడానికి, ఆ ప్లేస్లో ఉండే ఆ వైబ్ని ఎంజాయ్ చేయడానికి, అండ్ మోరోవర్ అక్కడ ఉండే కొత్త డిషెస్ అయినా కొత్త ప్లేసెస్ అయినా ఎక్స్ప్లోర్ చేయడానికి పోతాం మనం. అలాంటిది ఇప్పుడు ఒక లో బడ్జెట్ ట్రిప్ అని చెప్పేసి పెట్టుకొని ఆ ప్లేస్కి పోయిన తర్వాత, ఇంకా అక్కడ పోయిన తర్వాత లో బడ్జెట్లో నువ్వు ఏం చూడగలవు, ఏం ఎంజాయ్ చేయగలవు, అసలుకి లైఫ్ లాంగ్ అంటూ ఆ మెమొరీస్ ఏముంటాయి చెప్పండి, నాకు అర్థం కాదు. సరే పోనీ వాళ్ళు చెప్పినట్లుగా యాజ్ పర్ దేర్ బడ్జెట్ ప్లాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏది 7,000 రూపీస్కి లడాక్ వెళ్ళిపోవచ్చు అని చెప్పని ఒక బడ్జెట్ ప్లాన్ వచ్చింది కదా. సో బేసికల్గా వాళ్ళ ప్రకారమే చూసుకుందాము. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ లుక్స్, చూడడానికి ఎంత ఈజీ అనిపించింది, అరే 7,000 రూపీస్లో లడాక్ వెళ్ళిపోవచ్చురా అని చెప్పేసి అని ఎవరి మైండ్లో అయినా ఇదే థాట్ వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది, ఈవెన్ నాకు కూడా వస్తుంది. కాకపోతే ఏంటి అంటే, నేను నార్మల్గా ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నా కదా, ఐ వెంట్ టు గోవా, కర్ణాటక, కేరళ, చెన్నై, ఇలాంటి ప్లేసెస్ నేను తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఐ నో ద ఎక్స్పెండిచర్ దేర్, అక్కడ ఎంత ఖర్చులు అవుతాయి అండ్ ఎంత సేవింగ్స్ చేసుకోవచ్చు, బడ్జెట్ ఎంత ఉంటుంది అండ్ ఎట్లా సేవ్ చేసుకోవాలి దాన్ని అని చెప్పని ఇవన్నీ నేను చూసుకున్నా కాబట్టి ఐ నో అబౌట్ ఇట్. కాకపోతే వీళ్ళందరూ ఎట్లా అంటే ఏదో ఫాల్తూ మాటలు చెప్తే చూసే వాళ్ళు కూడా అట్లా అది నిజం అనుకొని అట్లా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నమాట. సో చలో ఫస్ట్ అయితే మనం 7,000 రూపీస్ లడాక్ ట్రిప్ అయితే మాట్లాడుకుందాము. సో 7,000 రూపీస్లో లడాక్ ట్రిప్ అనేది నార్మల్గా అయితే జరగదని నేను చెప్పట్లేదు. కాకపోతే మనం ట్రిప్కి ఒక లడాక్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డెస్టినేషన్, అది ఒక డ్రీమ్. అది చాలా మందికి లడాక్ అనేది ఒక డ్రీమ్. అండ్ మోరోవర్ లడాక్ వెళ్ళినప్పుడు ఉత్తగా షేర్ ఆటోలలో పోయి కూర్చొని లో బడ్జెట్లో పోవాలి, తక్కువ పైసలు కావాలని చెప్పి అనుకుని ఎవడు ఏ తెలివి ఉన్నోడైతే ఎవరైతే అట్లా పోరు. ఎనీ విచ్ వేస్ వాడు చెప్పినట్లుగా హైదరాబాద్ నుంచి వెళ్ళి లేకపోతే ఎక్కడి నుంచో యూ స్టార్టెడ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ హోలీ షిట్ మ్యాన్, వాట్ హ్యాపెండ్ హియర్, హోలీ షిట్, యాక్సిడెంట్ అయింది ఇక్కడ. ఓ మై గాడ్, సీరియస్లీ చాలా పెద్ద డేంజరస్ టర్నింగ్ అన్నమాట. చాలా ఉంటుంది తెలుసా క్రాసింగ్ ఇది. ఓ మై గాడ్, లారీ మొత్తం కింద పడిపోయింది అసలుకి. ఇది నిజంగా చాలా డేంజరస్ కర్వ్ తెలుసా ఇది. నేను నార్మల్గా బైక్ని కార్నరింగ్ చేసినప్పుడు నాకే భయం అవుతుంది ఉన్నమాట చెప్పాలని, ఎందుకంటే దిస్ రోడ్ ఈజ్ సంథింగ్ అన్ఈవెన్ అన్నమాట, మొత్తం ఫ్లాట్గా ఉండదు, అంత అన్ఈవెన్గా ఉండదు. సో దానివల్ల అట్లా అయిపోతుంది. సో నేను విచ్ వాజ్ కమింగ్ టు అవర్ టాపిక్. సో 7,000 రూపీస్లో బడ్జెట్ ప్లాన్ కదా. సో హైదరాబాద్ నుంచి సమ్వేర్ యూ స్టార్టెడ్ అండ్ ఢిల్లీ రీచ్ అవ్వాలంటే స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక హౌ మచ్ ఉంటుంది, 700 రూపీస్ వేసుకోండి, 700 నుంచి 800 రూపీస్ ఉంటుంది. అండ్ మోరోవర్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీకి వచ్చేసి ఆల్మోస్ట్ 25 hours ఆఫ్ టైం పడుతుంది. సో జస్ట్ ఇమాజిన్ 25 hours మీరు ఆ ట్రైన్లో కూర్చొని, అండ్ ఈ సమ్మర్ సీజన్లో ఇప్పటికే ఎండలు కింద మీద ఊపేస్తున్నాయి, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ సమ్మర్ సీజన్లో ఆ ట్రైన్లో స్లీపర్ క్లాస్లో పోతే ఎంత సఫకేటింగ్ ఉంటుంది, ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో చలో ఓకే, ఢిల్లీ వరకు రీచ్ అయిపోయాను అండ్ 800 రూపీస్ అయిపోయినాయి బడ్జెట్లో. అండ్ ఆ 800 రూపీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఢిల్లీ నుంచి లడాఖ్కి రీచ్ అవ్వాలంటే యూ నీడ్ టు చేంజ్ 2 buses అన్నమాట. సో మొత్తం 2 bussesలో ఒక బస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 to 8 hours ఆఫ్ జర్నీ ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి మేబీ లైక్ 4 hours ఏమో ఉంటుంది అనుకుంటా. సో ఓవరాల్గా దీనికి జస్ట్ ఆ బస్సెస్కి కాస్ట్ వచ్చేసి ఒకటి 700 రూపీస్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడే 1,100 రూపీస్ అయిపోయింది. సో ఆ 1,100 అండ్ 800 రూపీస్ ట్రైన్ టికెట్. సో మొత్తం ఎంత 1,900 రూపీస్ అయిపోయింది, అరౌండ్ ఫిగర్ 2,000.
సో జస్ట్ నీకు సింగిల్ వేకి 2000 రూపీస్ అయింది ఎక్కడికి, లడాక్కి రీచ్ చేయడానికి. అండ్ మోరోవర్ నువ్వు లడాక్కి రీచ్ అయినావు ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు రోమ్ ఓవర్ దర్. అక్కడ నువ్వు మంచు ప్రదేశాల్లో ఆ రోడ్ల మీద యూ నీడ్ టు గో, యూ నీడ్ టు ట్రావెల్, యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద వైబ్ ఓవర్ దర్. సో దానికి మళ్ళీ సపరేట్ కాస్ట్ ఉంటుంది. 2000 రూపీస్ అప్ అండ్ 2000 రూపీస్ డౌన్. సో టోటల్గా 4000 రూపీస్. అండ్ మీరు బడ్జెట్లో 7000 రూపీస్లో 4000 రూపీస్ పోతే ఎంత మిగులుద్ది? 3000 రూపీస్ మిగులుద్ది. అండ్ మీరు ఈ ట్రావెలింగ్లో ఏం తినకుండా అయితే ఫాస్టింగ్ అయితే చేసైతే రారు కదా. సో ఆబ్వియస్గా ఫుడ్కి ఎంత లేదన్నా ఒక రోజుకి మినిమం 300 to 400 రూపీస్ ఖర్చు అయిపోతుంది ఈజీగా. మీరు ఎంత తినకున్నా కూడా ఈజీగా 300 నుంచి 400 రూపీస్ ఖర్చు అయిపోతుంది ఫర్ ఫుడ్, వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్ అంతా. ఇంకా సో అది అయిపోయిన తర్వాత మీరు అక్కడికి రీచ్ అయిపోతారు. సో ఆ 300 రూపీస్ పర్ డే అండ్ ఇంకో 300 రూపీస్ ఇంకో డే. సో మొత్తం 600 రూపీస్ అక్కడనే అయిపోయినాయి. సో ఇంకా బడ్జెట్లో ఎంత మిగులుద్ది? 2400 రూపీస్ మిగులుద్ది. ఆ 2400లో మీరు అక్కడ రూమ్ స్టే తీసుకోవాలి. మినిమం ఒక 4 days వెళ్ళాలనుకోండి. సో ఆ 4 daysలో మీకు ఒక రూమ్కి పర్ డే వచ్చేసి ఈజీగా 800 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అనుకున్నా నాకు తెలిసి. ఒకవేళ మీరు హాస్టల్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా 800 రూపీస్ స్టార్ట్ అవుతుంది. సో అరౌండ్ ఫిగర్ 1000 రూపీస్ వేసుకుందాం. సో 1000 రూపీస్లో మీరు ఒక రూమ్ తీసుకుంటే 4 daysకి ఎంత అవుతుంది? 4000 అవుతుంది. మీ బడ్జెట్ ఎంత ఉంది మిగిలింది? ఇంకా 2400 రూపీస్ మిగిలింది. అంటే ఇంకా రిటర్న్లో మనమే 600 రూపీస్ లాస్లో పడ్డాం. లాస్ ఇన్ ద సెన్స్ బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయింది. సో వీళ్ళు చెప్పేది ఎట్లుంటాయి అంటే అంతా ఇండియాలో ట్రావెలింగ్ అనేది జస్ట్ ఇగో రూపాయి పెడితే ఇట్లా ఇక్కడికి పోవచ్చు, 2 రూపాయలు పెడితే ఇక్కడికి పోవచ్చు అని చెప్పేసి అన్నట్టు చెప్తున్నారు. ట్రావెలింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అది చాలా ఇట్లా చూసినంత అందంగా ట్రావెలింగ్ అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఎంత సఫర్ కావాలి, అది ట్రావెలింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీ పక్క ఊరికి వెళ్తున్నారంటే, మీరు బైక్ మీద వెళ్తున్నారంటే యూ పీపుల్ నో నార్మల్గా బండి మీద ఇంత ఎండలో ఒకవేళ ఆఫ్టర్నూన్ ట్రావెల్ చేస్తే ఆ ఎండకి కాళ్ళు చేతులు చుక్కలు కనిపిస్తున్నాయి అసలుకి. అలాంటిది 25 hours ఆఫ్ జర్నీ ట్రావెలింగ్ చేసుకుంటూ పోవాలి. ఇదంతా ట్రావెలింగ్ అంటే చూపెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బట్ రియాలిటీలో మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ ఉంటుంది చెప్పాలంటే. బట్ ఎనీవేస్ దా ట్రావెలింగ్ కల్చర్కి మీరు అలవాటు అయితే మాత్రం ఆబ్వియస్గా యూ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. అంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసు, అంత సుకూన్ ఇస్తుంది ట్రావెలింగ్. సో ఎనీవేస్ సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన బడ్జెట్ ప్లాన్ ప్రకారం అయితే 600 రూపీస్ ఎక్సీడ్ అయిపోయింది ఇంకా. అండ్ మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. సో బేసికల్గా మీ అందరికి తెలుసు కదా, నేను గోవాకి ఇప్పటికి ఆల్మోస్ట్ 2 times వెళ్ళినా. సో నాట్ 2 times యాక్చువల్గా నేను 3 times 4 times వెళ్ళిన గోవాకి. సో వెళ్ళిన ప్రతిసారి మినిమం బడ్జెట్ 10,000 రూపీస్ కంటే ఎక్కువైపోయింది. మినిమం బడ్జెట్ అది కూడా. ఫస్ట్ టైం మా ఇంటర్ ఫ్రెండ్స్తో వెళ్ళాను నేను, దానికి 10,000 రూపీస్ పడింది ఎట్ ద టైమ్ ఆఫ్ లైక్ 4 years 5 years బ్యాక్ అనుకోండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ వెళ్ళినా, ఆ తర్వాత మళ్ళీ కార్లో రెంట్ తీసుకొని వెళ్ళినా, అండ్ మళ్ళీ మొన్న రీసెంట్గా వెళ్ళినా. సో మీ అందరికీ తెలుసు గోవా ఎపిసోడ్స్ యాడ్ చేశాను. సో ఆ ట్రిప్కి ఎంత బడ్జెట్ అయింది, ఐటనరీ ఏంటి అన్ని మీతో షేర్ చేసుకున్నా. ఆ ట్రిప్కి నాకు గోవాకి వచ్చేసి ఆల్మోస్ట్ 23,000 రూపీస్ అయింది ఫర్ 9 days అన్నమాట. సో జస్ట్ ఇమాజిన్ వాడు 5,000 రూపీస్లో మీరు గోవాకి 4 days మీరు రావచ్చు, 5 days మీరు రావచ్చు అని చెప్పేసి అంటే రే అక్కడ ప్యాకేజెస్ నార్మల్గా 5,000 రూపీస్కి 3 days 4 nights ప్యాకేజెస్ ఉన్నది తెలుసా 5,000 రూపీస్కి. అది కూడా కపుల్కి పర్ హెడ్కి 5,000 రూపీస్ పడుతుంది. అంటే ఈజీగా ఇద్దరికి 10,000 రూపీస్ అయిపోతుంది. అంటే మిగతా ట్రావెలింగ్ ఖర్చులన్నీ వేరు, ఇవన్నీ వేరు అన్నమాట. సో అదే ముచ్చట. ఇలాంటి రీల్స్ చూసి మీరు అరే నిజంగా 5,000 రూపీస్లో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, 6,000 రూపీస్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పని మీరు మాత్రం మైండ్లో పెట్టుకోకండి. అండ్ మోరోవర్ నేను మీకు చెప్పాను కదా లడాక్ వెళ్తాం అది ఇది అని చెప్పేసి అని. సో లడాక్ ఒకవేళ 7,000 బడ్జెట్లో ఎంత ఖర్చు తక్కువలో వెళ్ళినా కూడా లడాక్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ కాబట్టి అక్కడ మంచు ప్రదేశాల్లో అలా రోడ్డు మీద బైక్ నడుపుకుంటూ వెళ్తే సీరియస్లీ లైఫ్లో వన్ ఆఫ్ ది అన్ఫర్గటబుల్ గ్లోరియస్ మూమెంట్ అదైతే. సో అందుకోసమే మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు దేనికి కాంప్రమైజ్ కాకండి. ఎందుకు అంటే కాంప్రమైజ్ అయితే ఆబ్వియస్గా హ్యాపీనెస్ అనేది, మూమెంట్స్ అనేటివి అది ఎప్పటికీ రావు మళ్ళీ. సో జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ ఒకవేళ మీరు కాంప్రమైజ్ అయిపోయి లడాఖ్లో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ ఆటోస్ తీసుకున్నారనుకోండి, ఆటోలో ఎక్కితే మీరు ఒక్కరే ఉండరు కదా, ఎంత లేదన్నా ఒక 4-5 members కూర్చొని ఉంటారు మినిమం. అది కూడా మళ్ళీ నార్త్లో ఆ స్మెల్ ఎట్లా వస్తుందో మీ అందరికీ తెలుసు. అండ్ వాళ్ళు ఆ గుట్కాలు తినుకుంటూ అనుకుంటూ అంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు, బట్ ద స్మెల్
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేది మాత్రం ఇట్స్ కైండ్ ఆఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. సో అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీరు సపోజ్ ఒక మంచి ప్రదేశాల్లో ఆ రోడ్లో మీరు వెళ్తున్నారు ఆటోలో, అండ్ మీ పక్కన ఆటోకోళ్ళు ఇటోకోళ్ళు కూర్చున్నారు, అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా వాళ్ళు ఇలా చేతులు లేపారు అనుకోండి, జస్ట్ ఇమాజిన్ దట్ సీనరీ అండ్ ద స్మెల్ యూ గెట్ ఫ్రమ్ ద ఆర్మ్ పిట్. జస్ట్ ఇమాజిన్ దట్. అంతే, అంతకుమించి నేనైతే మీకు ఏం చెప్పాను. సో ఎప్పుడైనా కానీ ట్రావెలింగ్ చేసినప్పుడు మాత్రం నెవర్ ఎవర్ కాంప్రమైజ్ ఫర్ లో బడ్జెట్ ప్లాన్స్. ట్రావెలింగ్ ఈజ్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మీరు ఎంత కంఫర్టబుల్గా చేస్తే అంత కంఫర్టబుల్గా చేయండి. నేను లగ్జరీ స్టేస్ తీసుకోండి, లగ్జరీగా పోవండి అని చెప్పనట్లేదు, బట్ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క నేచర్ ఉంటుంది అన్నమాట. లైక్ ఇప్పుడు మనం లడాక్ వెళ్తే లడాక్లో బైక్ రైడ్ చేసేది ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, అది లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అన్నమాట. అది ఖచ్చితంగా చేయాలి, అదొక బకెట్ లిస్ట్ అది. సో అట్లనే ఇప్పుడు గోవాకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఏంటి అంటే గోవాకి కార్లో వెళ్తారు కదా. సో ఆబ్వియస్గా కార్లో వెళ్ళినా కూడా గోవాలో అక్కడ ఉండే స్కూటీస్ ఉంటాయి చూడండి, ఫ్యాసినో స్కూటీస్. సో ఆ ఫ్యాసినో స్కూటీ వేసుకొని గోవాలో తిరిగితే ఉంటుంది సుకూన్. అసలుకి నిజంగా చెప్తున్నా, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అన్నమాట. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్లో మనం వెళ్తేనే అది ఒక యూనిక్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది మనకు. సో ఇలాంటి రీల్స్ చూసుకొని చెత్త చెత్త చేసేలా అయితే అస్సలే కానీ. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో అయితే నేను ఎవరిని పాయింట్ అవుట్ చేసి చూపించట్లేదు, ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇలాంటి రీల్స్ వస్తున్నది. సో ఇలాంటి రీల్స్ వచ్చినప్పుడు జస్ట్ బీ కేర్ఫుల్ అంతే. చూడండి, ఓకే ఇలా వాళ్ళకి వెళ్ళి ఐటనరీ ప్రిపేర్ చేశారు అనుకోండి, ఐటనరీ మీరు తీసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి నార్మల్గా, లైక్ ఎంత కాస్ట్ పడుతుంది, ట్రావెలింగ్ ఎంత అయిపోతుంది, అండ్ అక్కడ బైక్ రెంట్ ఎంత అవుతుంది, అండ్ అక్కడ స్టేస్ ఎంత కాస్ట్ ఉన్నది, అన్నీ ప్రీ బుక్ చేసుకొని లేదా అడ్వాన్స్లో చూసుకొని మీరు మెల్లిగా వెళ్తే దట్ వుడ్ బి గ్రేట్ అన్నమాట. అంతేగాని వాళ్ళు చెప్పింది కదా అని చెప్పేసి బ్లైండ్గా మాత్రం అస్సలు వెళ్ళకండి. అండ్ అందరూ చెప్పింది వినకండి అని చెప్పని నేను అనట్లేదు. ఇప్పుడు నేను చెప్పాను, నేను నా గోవా ఐటనరీ ప్లాన్ చెప్పిన. గోవా ఐటనరీ ప్లాన్లో ఏంటిది, నేను పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. లైక్ Day 1, Day 2, Day 3, Day 7 వరకు ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ మోర్ ఓవర్ అందులో వచ్చేసి ఐ టోల్ యూ పీపుల్ దట్ నాకు ఇంత బడ్జెట్ అయింది అని చెప్పి నేను మీకు మీతో జెన్యూన్గా చెప్తున్నా. అదే ఒకవేళ నేను ఇప్పుడు 9 days ఉన్నాను 5,000 రూపీసే కాస్ట్ వచ్చింది అని చెప్పేసి అంటే చాలామంది ఆ వీడియో చూస్తారు తెలుసా. తమిళలో ఒకవేళ నేను 5,000 రూపీస్లో 10 days బడ్జెట్ ప్లాన్ ఫర్ గోవా అని చెప్పేసి పెడితే ఎంతమంది చూస్తారో యాజ్ యూ కెన్ ఇమాజిన్ దట్. ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నందుకు కొంతమంది చూస్తున్నారు. అలాంటిది నేను 10 daysకి ఐటనరీ ప్లాన్ ప్రిపేర్ చేసి బడ్జెట్ ఇంత పడుతుంది అని చెప్పని ఇట్లా హైప్ చేసుకుంటూ చెప్తే ఆబ్వియస్లీ ఎవరైనా చూస్తారు. సో అట్లా చూస్తే మనకు వ్యూస్ వస్తాయి కావచ్చు, కానీ ద క్వాలిటీ మనం ఇచ్చే కంటెంట్లో క్వాలిటీ అనేది ఆబ్వియస్గా ఉండాలి. ఇప్పుడు మన ఛానల్లో ఒకళ్ళు చూస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ మనల్ని నమ్ముకొని మనల్ని ట్రస్ట్ చేసి దే ఆర్ వాచింగ్ ద ఛానల్. సో ఆ ట్రస్ట్ అనేది ఎప్పటికీ పోగొట్టుకోవద్దు. సో ఆల్ ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎవరైనా కానివ్వండి, మీరు ఒకవేళ బడ్జెట్ ప్లాన్ చెప్పాలనుకుంటే జస్ట్ బీ పాయింట్ టు పాయింట్, అంతేగాని తప్పుగా మాత్రం అస్సలు చెప్పకండి. సో అంతే. ఇంకా యాక్చువల్లీ సరే యాక్సిడెంట్ అయిందని చెప్పేసాను కదా, సో అందుకే ఐఎమ్ జస్ట్ చేంజింగ్ మై డైరెక్షన్ అన్నమాట. రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉంటే కానీ లారీ వస్తే పెద్ద తలకే నొప్పి. ఐ డోంట్ నో వెదర్ ద రోడ్ ఇస్ క్లియర్ ఆర్ నాట్. క్లియర్ కాలే అనుకుంటున్నా, వాళ్ళు రిటర్న్ చేస్తుండే. సో అంతే అండి ఇంకా. సో దట్స్ ది పాయింట్ ఆఫ్ వ్యూ. సో నార్మల్గా నా పర్సనల్లో మీకు చెప్పాల్సింది నేను చెప్పేసాను. సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ ఎవ్రీథింగ్, అంతే. ఇంకా హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ యా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్. అంతే ఇంకా. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై. హోలీ షిట్ డ్యూడ్. సో ఇంకా ట్రాఫిక్ అక్కడ జామ్ అయ్యే ఉంది, యాజ్ యూ కెన్ సీ దేర్. మెల్లిమెల్లిగా మూవ్ అవుతుంది, ఐ నో దట్. బట్ మనకంత టైం లేదు కాబట్టి ఆబ్వియస్లీ వీ విల్ బి గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. సమ్ టైమ్స్ వీ నీడ్ టు టేక్ ద రాంగ్ డైరెక్షన్ ఫర్ ద రైట్ రూట్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఇదే. అక్కడ లారీ అలానే పడిపోయిందిరా బాబు. సో చలా ఇంకా. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బాయ్.